ఒక్కసారి నిజంగా ఊహించండి. మార్నింగ్ నిద్రలేచి అలవాటుగా ఫోన్ తీస్తారు. స్క్రీన్ అన్‌లాక్ చేస్తారు. వాట్సాప్ ఓపెన్ చేస్తారు. కానీ ఇంటర్నెట్ లేదు. వైఫై పనిచేయడం లేదు. మొబైల్ డేటా డెడ్. రీచార్జ్ ఉంది. ఫోన్ కొత్తది. కానీ నెట్ మాత్రం లేదు. మొదట్లో పెద్దగా పట్టించుకోరు. సిగ్నల్ ప్రాబ్లమ్ అయి ఉంటుందనుకుంటారు. ఫోన్ ఆఫ్ చేస్తారు. మళ్ళీ ఆన్ చేస్తారు. ఎయిర్‌ప్లేన్ మోడ్ వేస్తారు. తీస్తారు. కానీ ఇంటర్నెట్ మాత్రం ఇంకా రావడం లేదు. మొదటి రోజే అందరికీ షాక్. గూగుల్ ఓపెన్ కావడం లేదు. ఏ చిన్న డౌట్ వచ్చినా గూగుల్ చేసే అలవాటు. ఆ అలవాటే పనిచేయడం మానేస్తుంది. రోడ్డు మీద వెళ్తూ దారి ఏంటి అని ఎవరోనో అడగాల్సి వస్తుంది. ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ కూడా పనిచేయటం లేదు. రెండో రోజు అసలు బాధ మొదలవుతుంది. యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. ఖాళీ స్క్రీన్. పిల్లలు అడుగుతారు, అన్నా కార్టూన్ ఎక్కడా? పేరెంట్స్ దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే వాళ్లకు సీరియల్స్ లేవు. మూడో రోజు ఆఫీసుల పరిస్థితి చూడాలి. ఆఫీస్ ఓపెన్, కంప్యూటర్లు ఆన్, కానీ మెయిల్స్ లేవు, మీటింగ్స్ లేవు, జూమ్ లేదు, టీమ్స్ లేదు. అప్పుడే జనాలు నిజంగా ఒకరినొకరు చూసి మాట్లాడతారు. కొంతమంది అడుగుతారు, మీ పేరేంటి? మీరిక్కడే పనిచేస్తారా? ఇన్నాళ్ళు ఒకే ఆఫీస్లో ఉన్నా ఎప్పుడూ మాట్లాడలేదు. నాలుగో రోజు అందరికీ ఆకలి గుర్తొస్తుంది. ఫుడ్ డెలివరీ యాప్స్ ఓపెన్ చేస్తారు. కానీ ఏమీ ఓపెన్ కాదు. అప్పుడే అమ్మ వండిన అన్నం విలువ తెలుస్తుంది. ఇంట్లో వాళ్లతో కలిసి కూర్చొని తినడం మొదలవుతుంది. డైనింగ్ టేబుల్ మళ్ళీ బతుకుతుంది. ఐదో రోజు చాలా ఇంట్రెస్టింగ్. పిల్లలు బయటకు వస్తారు. గల్లీలో ఆడతారు. క్రికెట్, కబడ్డీ. ఒకడు ఫోన్ చూసి షాక్ అవుతాడు. అరే, బ్యాటరీ ఇంకా 90% ఉంది. ఇంతకాలం ఫోన్ ఎంత ఎక్కువగా వాడామో అర్థమవుతుంది. ఆరో రోజు జనాలు పుస్తకాలు తెరుస్తారు. న్యూస్ పేపర్ చదువుతారు. మ్యాగారు మ్యాగజైన్ చూస్తారు. కొంతమంది ఆశ్చర్యపోతారు, ఇవి కూడా ఎంటర్టైన్మెంట్ ఇస్తాయా? ఏడో రోజు ఒక నిజం అర్థమవుతుంది. ఇంటర్నెట్ నెట్ లేకపోయినా జీవితం ఉంది. మాటలున్నాయి, నవ్వులున్నాయి, సమయం ఉంది. మన చుట్టూ ఉన్న వాళ్లను మళ్లీ గమనించడం మొదలవుతుంది. సైన్స్ ప్రకారం ఇంటర్నెట్ ఒక వారం ఆగితే బ్యాంకింగ్ సిస్టమ్స్ స్లో అవుతాయి, ఆఫీసులు ఆలస్యం అవుతాయి, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఇబ్బంది పడతాయి. కానీ అదే సమయంలో మన మెదడుకు ఒక పెద్ద బ్రేక్ దొరుకుతుంది. నోటిఫికేషన్స్ లేవు, మెసేజెస్ లేవు, ఎండ్లెస్ స్క్రోలింగ్ లేదు. మెదడు రిలాక్స్ అవుతుంది. నిద్ర బాగా వస్తుంది. ఆలోచనలు క్లియర్ అవుతాయి. ఇంటర్నెట్ లేకపోతే మన ఫోన్ స్మార్ట్ కాదు, మనమే స్మార్ట్ అవుతాం. ఇంటర్నెట్ ఒక వారం ఆగితే ప్రపంచం ఆగదు. కానీ మన జీవితం ఎలా ఉంది అనేది మళ్ళీ అర్థమవుతుంది. నిజమైన కనెక్షన్ వైఫై కాదు, మనుషుల మధ్య ఉంటుంది. ఇలాంటి ఫన్ సైన్స్ మరియు డైలీ లైఫ్ వాట్ ఇఫ్ వీడియోలు మరిన్ని చూడాలంటే దయచేసి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.